తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆ పేరులోనే వైబ్రేషన్ పరిచయం అక్కర్లేని సంగారెడ్డి జగ్గన్న రియల్ స్టోరీ తెరకెక్కుతోంది. అసలు అట్లా ఉండదు రోల్ అది. ఇప్పుడు ఏదో సినిమాలలో ఎవరో చేసింది రాసింది కథలు రాసి యాక్టింగ్ చేస్తారు, అది ఒరిజినల్ యాక్టింగ్ అన్నది ఇదంతా. ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేము, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. నా రాజకీయ కథ నేనే రాసుకున్నా. స్క్రిప్ట్ డైరెక్టర్ని యాక్టర్ నేనే. నా దాంట్లో నాకు ఎవరో రాసిచ్చింది కూడా కాదు. ఇది ఎప్పటిదంటే ఇది 84, 85. అంటే ఈ నిజ జీవితాన్ని, జగ్గారెడ్డి నిజ జీవితాన్ని, సినిమాని జనాలు నచ్చిన రోజు ఖచ్చితంగా ఇంకా పార్ట్ 2 కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. నేను నా భార్య ప్రేమ కథనే, కానీ మా ఇద్దరు ప్రేమ కథ లేదు ఇందులో. సస్పెన్స్ చూద్దాం తర్వాత. ఇట్లాంటి లీడర్స్ ఇంకా రావాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈ మూవీ రావాలని నేను కోరుకుంటూ, డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నాన్నకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. మా నాన్న యాక్టింగ్ ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు మూవీలో ఆ పార్ట్ మళ్ళీ చూపించాలంటే కూడా కష్టమే. అది ఎట్లా చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్, టీమ్ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.